వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పార్లమెంట్ ఎన్నికలకు 29 రోజుల టైం ఉంది. రాబోయే 2 రోజుల అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని, అభ్యర్థి ఎవరైనా పార్టీకి కట్టుబడి ఉండాలి, గెలిపించాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని, రాహుల్ గాంధీకి 2 పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా దేశం బాగుకోరి తృణప్రాయంగా వదిలిపెట్టారని అన్నారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ వచ్చేలా చేయాలని కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరుతున్నాను. ఈరోజు ఏప్రిల్ 13వ తారీఖు, మే 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా, ప్రధానమంత్రి కావాలి అని అనుకుంటే ఆనాడు గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ గారు ఎప్పుడో 2 పర్యాయాలు ప్రధానమంత్రి అయ్యేవాడు. అటువంటి అవకాశాన్ని వచ్చినా దాన్ని సున్నితంగా పక్కకి నెట్టి ఈ దేశ ప్రజలు, ఈ దేశ బాగోగులు, ఈ దేశ గౌరవం కాపాడాలని ప్రధానమంత్రి సీటుని ఆనాడు రాహుల్ గాంధీ గారు తీసుకోలేదు. కానీ ఈనాడు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి అని మనందరం కలలుగంటున్నాం. దాంట్లో భాగంగా ఖమ్మం పార్లమెంటు సీటును కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ఈ కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్ని ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాడు పొత్తుల్లో భాగంగా మనం సిపిఐ పార్టీకి పొత్తుల్లో ఇదొక్క సీటు, కొత్తగూడెం సీటు ఆనాడు ఇచ్చాం. ఇదే వేదిక ద్వారా యావత్ కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్ని ఒకే పిలుపుతో మన మిత్రపక్షమైన సిపిఐ పార్టీ అభ్యర్థి ఆనాడు కోమంనేని సాంబశివరావుని గెలిపించాలని పిలిచిందే తనువుగా మీ మనసుల్లో ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అవాంతరాలు వస్తాయని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి, మీ సీనన్న పిలుపుని మేరకు మీరందరూ ఆనాడు